చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మరియు మూడుచింతలపల్లి మున్సిపాలిటీల పీఠాలు బీఆర్ఎస్ కైవసం. ఎల్లంపేట మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠాలను భారత రాష్ట్ర సమితి పార్టీ కైవసం చేసుకుంది. ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా లౌడియా శ్రీదేవి మరియు మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ గా జాము రవి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కొల్తూరు మెర్సుబాయి శశిరిక ఎన్నుకోబడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు. వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధి పనులు చేపట్టాలని వారికి తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి అహర్నిశలు కృషి చేసిన పార్టీ ఇన్ఛార్జీలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గజల నగేష్, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, యువ నాయకులు డిఆర్ చామకూర భద్రారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేటలో సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ని కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రి అంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసాడు. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్లో. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివయ్య, నమో శివయ్య, ఆయనే కాపాడు. బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారో నాకు తెలియదు. అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటికి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు అన్నది. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ సిఎంఆర్లా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు, చదువుకున్న వాళ్ళు. ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా ఊళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీ తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మా తన మెజార్టీ లేదు కదా సత్యనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుంది? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్యన్న. మాకు మెజార్టీ ఉన్నా వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్. కానీ కాలే, భగవంతుడు కాపాడి. ఇంకేం లేదు. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బస్. ఓం నమస్తే.